రూపాయలు ఇచ్చి మేపే ఇదే చేస్తున్నారు, కానీ కార్యకర్తని పార్టీకి ఆయువులాగా కార్యకర్తని కరెక్ట్గా వాళ్ళు ఉపయోగించుకునే అయితే స్థితిగతులు అయితే వాళ్ళ పార్టీలో కనిపించట్లేదు. ఇక్కడ పార్టీకి కార్యకర్త ఎప్పుడైతే విమర్శించి ఎప్పుడైతే బయటికి వెళ్తాడో ఆ రోజే ఆ నాయకుడికి పార్టీలో విలువ ఉండదు, బయట ఆ పార్టీకి పతనం అయిపోవడం అయితే ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుందండి. మీ పార్టీ కార్యకర్తలకి మీరేం చెప్తారు? ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో కొంతమంది ట్రాప్లో పడుతున్నారు అన్నారో ఆ కార్యకర్తలకి మీరేం చెప్తారు, చెప్పగలరా? వాళ్ళు ఏంటంటే కొంచెం ఎందుకో మా పవన్ కళ్యాణ్ గారే ఒకసారి మీటింగ్లో అన్నారు, నా కుటుంబ సభ్యులు నన్నే తిడతారు, నన్నే పొగుడుతారు, నన్నే విమర్శిస్తూ ఉంటారు, నా మీదే సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ ఉంటారని చెప్పేసి అన్నారు. ఏంటంటే తప్పు చేయకుండా ఏంటంటే నిక్కర్సుగా జెండా పట్టుకొని తిరిగే నా కార్యకర్త కదా సార్. ఇవాళ రోజున ఏంటంటే కొంచెం ఉద్వేగపూర్వకంగా ఖచ్చితంగా అయితే వాళ్ళు చేసే పోస్టులు కానీ సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చేసే కష్టం గురించి కానీ వాళ్ళంతా మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు చేసేది కరెక్టే. ఎందుకంటే మీరు అదే గుర్తుపెట్టుకోవాలి, కార్యకర్తని చెప్పిన ఆలోచనలే మళ్ళీ పార్టీ అధిష్టానం ముందుకు తీసుకొని తదుపరి కార్యాచరణ కోసం మేము చేస్తాం, అప్పటి వరకు మీరు ఆగండి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఫస్ట్ కార్యకర్త ఆలోచనలే తీసుకోవాలి, పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైనా చేయాలి. ఆ విధంగానే మా పార్టీలో అయితే కార్యకర్తల విషయంలో అయితే ఎటువంటి లోటుపాట్లు అయితే లేవండి. వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కానీ ఒక సభ పెట్టాలన్నా, పార్టీని భుజం మీద మూసుకెళ్లాలన్నా, ప్రజల పక్షాన్ని నిలబడాలన్నా, ప్రజలకు సహాయ సహకారాలు ఏదైనా అందించాలన్నా ఖచ్చితంగా అయితే మా వాళ్ళు ముందస్తుగా ఉంటారు. ఎందుకంటే మా పార్టీలో ఏదైనా కార్యకర్త కష్టం రావాలన్నా కానీ తల సందాయన వేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. అటువంటి మీ కార్యకర్తల ప్రాబ్లం ఉందని ఎవరు అనలేదు. అంతటి బాగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలని మీ యొక్క అధిష్టానం ఎంతవరకు గుర్తిస్తుంది అనేది ప్రశ్న సార్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఒకటే పార్టీ ఉందనుకోండి, ఎటువంటి కూటమి లేకుండా, అది ఎట్లాగైనా కానీ కమిటీలు వేసుకోవచ్చు, లేదంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ రావచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళ రోజున మీరు బయట జరిగే పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కానీ కార్యకర్తల గురించి కానీ ఇటు పక్కన పార్టీలో వాళ్ళకి కొంతమందికి తెలియట్లే. అదేం జరుగుతుందంటే మళ్ళీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టీ అధిష్టానం దగ్గరికి వచ్చి వాళ్ళు విన్నవించుకుంటున్నారు. సో పార్టీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సంవత్సరం ఇవాళ రోజున మన పాలన ప్రజెంట్ ఏంటంటే పార్టీ ప్రతిష్టాపన గురించి కాకుండా ఫస్ట్ ప్రభుత్వం ఏ విధంగా అంటే ప్రభుత్వం పథకాల విషయం మీద కానీ ప్రజల పక్షాన కానీ ఫస్ట్ దాని గురించి ఆలోచిస్తుంది. పార్టీ ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా వచ్చిన నియోజకవర్గాల విషయంలో కానీ కొత్త జిల్లాల విషయంలో కానీ ఆల్రెడీ మొత్తం అంతా డేటా తీసుకున్నారు. ఒక 6 months అయితే టైం పట్టుద్దండి. ఇప్పుడు ఒకటి చెప్పండి, మీ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసి మీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టే మీ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుందా, ఇప్పుడు వరకు జరిగిందా, జరగబోతుందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా జరుగుద్ది సార్. కష్టపడేవాడికి ప్రతి ఒక్కడికి కూడా న్యాయం జరుగుద్ది పార్టీలో. మీరు అది ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఉదాహరణకి చెప్పాలంటే ఒక సైకిల్ షాప్ ఉన్న వ్యక్తి ఇవాళ రోజున విజయనగరంలో అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఇవాళ రోజున ఏమీ లేని చిర్రి బాలరాజు గారు లాంటి వ్యక్తి ఇవాళ రోజున ఎమ్మెల్యే అయ్యారు. మీరు ఇట్లాంటివన్నీ పార్టీ కొన్ని ఆలోచనలు తీసుకోవాలి, కొన్ని పరిగణనలో తీసుకోవాలి. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా పార్టీకి ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళని పార్టీ ఏ విధంగా తీసుకుంటుందని చెప్పేసి ఒకసారి కూడా మీరు ఆలోచించుకోండి. రైట్. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. ఫ్రీజ్ అయ్యారు మీరు. సార్ లక్ష్మణ్ గారు ఆల్రెడీ కంక్లూడ్ చేశాను. కాకపోతే మళ్ళీ ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోసం అందరూ త్యాగం చేయాలి. ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే దాన్ని పక్కన పెట్టి కలసకట్టుగా ఈ రోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలంటే మనం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా ఓన్లీ మధ్యలోనే మీరే డిస్కషన్ చేసుకొని ఒక కొలికి రాస్తే చూడండి, లేకపోతే అధిష్టానం దృష్టిని తీస్తే ఖచ్చితంగా మేము దాని ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పాడు. దానికి అనుగుణంగానే నడుచుకుంటాడు. ఏదో ఒకటో రెండో చోట్ల ఇలాంటి పొరపాట్లు వస్తే ఖచ్చితంగా దాన్ని అధిష్టానం ముందుండి క్లియర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇవంతా ప్రతిపక్షాలు విమర్శలు తప్ప ప్రతి రాజకీయ ఒక కుటుంబం నలుగురుంటే నలుగురే విషయంలోనే గ్యాప్ అనేది ఉంటుంది.
అలాంటిది 3 రాజకీయ పార్టీలు కలిపి 170-164 సీట్లు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడము అది ఒక గొప్ప విషయం. అలాంటి రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ఈరోజు ఈ 3 రాజకీయ పార్టీలు వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ ఏదైతే రాబోయే ఎన్నికలకు కానీ అదే వాళ్ళకి సంక్షేమం కానీ వాళ్ళకి అభివృద్ధి కానీ చేయాలంటే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు పోతామని చెప్పి మేము ముందు తెలియజేస్తున్నాం. రైట్, చివరిగా చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఏదైతే పేరు నాని గారు మాట్లాడిన బయట ఒకటి మీకు చూసే ఉంటారు, ఇప్పుడు సమయభావం వల్ల దాన్ని మనం ప్లే చేయలేకపోతున్నాం. ఏంటి నరుకుడు ఫార్ములా అనేది మాట్లాడారు పేరు నాని గారు, మాట్లాడిన కామెంట్ మీరు విన్నారా, ఏమంటారు మీరు? అదే రప్ప రప్ప అనడం దేనికి? అప్పటికప్పుడు వేసేయాలి, అప్పటికప్పుడు తీసేయాలి, చీకట్లో జరిగిపోవాలి, వెలుగులోకి వచ్చి ఇట్లా రప్ప రప్ప అనడం దేనికి అని చెప్పేసి నిన్న వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు, కొన్ని చాలా వ్యాఖ్యలు చేశారు. అదే చెప్తున్నా కదా సార్, నేను ఏదైతే అన్నానో వాళ్ళ కార్యకర్తలని ఇట్లా ఉరుసుగొలిపి సంఘ విద్రోహులుగా తయారు చేస్తుంది వాళ్ళే. పార్టీలకి కార్యకర్తని ఆయువుగా ఆలోచించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ భవిష్యత్తును అంధకారంలో పెట్టేస్తున్నారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి. అందుకనే వాళ్ళ రోజున సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితాల గురించి, పక్కన ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళ వ్యక్తిత్వాల గురించి, వాళ్ళు పార్టీలో విధి విధానాలకు పాటించకుండా బూతులతో రెచ్చిపోతున్నారంటే వాళ్ళ నాయకులు చేస్తున్న దానికి సమాధానంగానే నిన్న పేరు నాని చేసిన వ్యాఖ్యలు మనం పరిగణనలో తీసుకోవాలి. ఎందుకంటే పేరు నాని ప్రతిసారి కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినో లేకపోతే లోకేష్ గారినో టార్గెట్ చేసి మాట్లాడతాడే కానీ ఆయన ఇంతకుముందు ఆయన చేసిన మాజీ మంత్రిగా కానీ ఆయన చేసిన ఎమ్మెల్యే స్థానానికి కానీ ఆయన ఎప్పుడూ కూడా న్యాయం చేయలేదు. ఇవాళ రోజున శూన్యం ఆయన చేసిన అభివృద్ధి. బట్ ఇవాళ రోజున ఏదో మీడియా ముందుకు వచ్చి వాగాలి కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది రేపు పొద్దున కరెక్ట్గా కాదు. రేపు పొద్దున ఆయనకి ప్రజలు కూడా సమాధానం చెప్తారు. ఇట్లాంటి సంఘ విద్రోహాలను రుసుకొలిపితే మాత్రం కూటమి పార్టీ కూడా చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాం. రైట్, ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు, ధన్యవాదాలు వంశీకృష్ణ గారు, ధన్యవాదాలు రేగడి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలు తిరుత్తు వేణుగోపాల్ గారు చర్చలో పాల్గొన్నారు.